నీతి కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. గొప్ప సత్యాన్ని యేసయ్య బయలుపరుస్తూ ఉన్నారు. మొదట దేవుని రాజ్యాన్ని వెదికే సత్యాన్ని చాలామంది నమ్మకపోవడాన్ని బట్టి శ్రమ పడుతూ ఉంటారు. నీవిది చేస్తే నీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చి నీలో దాగి ఉన్న తలాంతులు బయటకు తేబడతాయి. మొదట దేవుని రాజ్యాన్ని వెదకాలని నీ మనస్సులో నీవు నిర్ణయించుకుంటే తప్ప ఈ తలాంతులు బయటకు రావు. అంతవరకు నీ పాపము క్రింద నీ తలాంతులు దాగి ఉంటాయి. నీవు పరిశుద్ధునిగా ఉండవలసి ఉంది, కానీ అది మరుగు చేయబడి పాపపు వ్యక్తిగా కనబడతావు. దేవుని దృష్టిలో ప్రతి వారిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. నీవు ఆయన రాజ్యాన్ని నీతిని వెదుకుతూ ఉండగా ఆయన నీలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నీవు వ్యత్యాసమైన వాడవుగా ఉండగలవని ఆయనకు బాగా తెలుసు. గొప్ప కృప, గొప్ప శక్తి నీలో దాగి ఉన్నాయని ఆయనకు తెలుసు. అనవసరమైన క్షణికమైన విషయాలపై నీవు ఆతృత కలిగి చింతపడుతున్నట్లు సాతానుడు గమనిస్తాడు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ దినపు కీడుతో నీవు పోరాడి దానిని జయించి నీ హృదయములో నీ చుట్టుప్రక్కల దేవుని సత్యాన్ని స్థాపించినట్లయితే అది గొప్ప విషయం. కానీ నీలో రేపటిని గూర్చి అనవసరమైన చింత ఉంది. అగస్టిన్ అనే ఒక వ్యక్తి గొప్ప రచయిత అని ఎవరికీ తెలియదు, కానీ అతని యొక్క తలాంతులు అతని వ్యభిచార జీవితము వల్ల దాచబడ్డాయి. మేడం గయోన్ అనేటువంటి ఒక స్త్రీ సౌందర్య పోషణలతో గడిపినంత కాలము ప్రవచనము అనే దేవుని తలాంతు బయటపడలేదు. ఆర్చిబిషప్లకు సలహాదారురాలిగా ఉండేది, కానీ ఈ తలాంతు అంతకు ముందెప్పుడూ కూడా కనబడలేదు. దేవుడు ఆమెకు మశూచి వ్యాధి పంపాడు. మశూచి వల్ల ఆమె అందమంతా పాడైపోయినప్పుడు దేవుడు ఆమెను ఆదరించాడు. నీలో దాచి ఉంచినవన్నీ బయటకు వచ్చేలాగూ మొదట దేవుని రాజ్యాన్ని వెదకాలి. నీవు దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెదకకపోతే నీ కోరికలు నెరవేరవు. దేవుని దీవెనలను నీవు అనుభవించలేవు. దోషపూరితమైన హృదయముతో పడకకు వెళ్ళకు. దినమంతా దేవునిని సంతోషపరిచే మనస్సాక్షి కలిగి పడకకు వెళ్ళు. రాత్రి మంచి నిద్ర పట్టడము కూడా దేవుని దీవెనే. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఈ దినమంతా దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.